బాబు అయితే ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకొస్తున్నారు, ప్రత్యేకించి తన పార్టీ నాయకులని అహం దరిచేరనివ్వద్దని. సరే, ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలు, ఈ వాతావరణాల సంగతి పక్కన పెడితే ప్రజలతో ఎలా ఉండాలి అన్నటువంటి అంశం మీదన ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి చెప్తున్నటువంటి మాటలు వాళ్ళు ఆచరణలో కూడా పెట్టాలి. ఆయన చెప్పినటువంటిది ప్రత్యేకించి ఆయన మోటివేట్ చేస్తున్నటువంటి అంశం. ఇదివరకటి రోజుల్లో ఈ రాత్రి పగలు రివ్యూల మీద రివ్యూలు, తెల్లవారుజులు రివ్యూలే అవుతూ ఉండే అనేది తిట్టుకునేవాళ్ళు ఉద్యోగులు. ఇప్పుడు ఆయన మారారు, మిగతా వాళ్ళని కూడా మారమన్నారు. రివ్యూలు సాయంత్రం 6 తర్వాత వద్దని చెప్పారు. తద్వారా ఉద్యోగులకి పని ఒత్తిడి లేకపోతే తలనొప్పి లేకుండా చేసుకొచ్చారు. రెండవది, బహిరంగ సభలు అవన్నీ రాత్రిపూట్ల పెట్టేటప్పుడు ఇళ్ల దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనుకున్నటువంటి వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంటుంది. అది సెటరేట్ చేయడం, అక్కడ రాత్రిపూట్ల పెట్టద్దు అన్నట్టు. ఇంకోటి, ప్రతి మీటింగ్కి జనాల సమీకరణ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పింఛన్లు ఇచ్చే వాళ్ళని రమ్మంటారు, డ్వాక్రా డబ్బులు తీసుకునే వాళ్ళని రమ్మంటారు. ఇట్లాగా వాళ్ళని బలవంతంగా అడిగి తీసుకొచ్చి కూర్చోబెడతారు. అది వాళ్ళల్లో వెక్సేషన్ వచ్చేది. అది 2004 పరాజయంలోనైనా 2019 పరాజయంలోనైనా కారణం. అందుకే బలవంతపు జన సమీకరణలు వద్దని చెప్పారు. ఇవి బాబు మోటివేషనల్గా ఒక సిస్టమ్, ఏవైతే గత కాలపు అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలను జాగ్రత్తగా సెటరేట్ చేసుకొస్తున్నారు.